ఓ జార్జ్ వాషింగ్టన్, ఓ థామస్ జెఫర్సన్, ఓ థియోడర్ రూజ్వెల్ట్, ఓ అబ్రహాం లింకన్. వాళ్ళ పేర్లు చెప్పగానే మైండ్లో ఒక స్పాట్ గుర్తుకొస్తుంది. అదే మౌంట్ రష్మోర్. ట్రంప్ కన్ను ఇప్పుడు ఈ పర్వతంపై పడింది. ఎలాగైనా సరే తన ముఖశిల్పం ఆ కొండపై ఏదో ఓ మూలన పడాలనేది అమెరికా అధ్యక్షుడి ఉబలాటం. మరి మౌంట్ రష్మార్ పర్వతంపై ట్రంప్ ఫేస్ చెక్కుతారా? ఏం జరగబోతోంది? ఆ 4 ముఖాల పక్కన నా ముఖం పెట్టండంటున్న ట్రంప్. మౌంట్ రష్మోర్పై తన ఫేస్ ఉండాలని ట్రంప్ ఉబలాటం. అయ్యే పని కాదంటున్న నిపుణులు. మౌంట్ రష్మోర్పై ట్రంప్ ముఖమున్న ఏ వీడియో హల్చల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రీమ్స్ బకెట్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. నిన్న మొన్నటి వరకు నోబెల్ శాంతి పురస్కారంపై మనస్సు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్ కోరికల చిట్టాలో మరో పెద్ద కోరిక వచ్చి చేరింది. అదే మౌంట్ రష్మోర్పై తన ఫేస్. అవును, ఆ కొండపై తన ముఖశిల్పాన్ని దివ్యంగా చెక్కించుకోవాలని తెగ ఉబలాట పడుతున్నాడు ట్రంప్. ఆయనలోని ఈ చిరకాల కోరికను ఈ మధ్య మరోసారి బలంగా బయటపెట్టారు. అమెరికాలో మౌంట్ రష్మోర్కు ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉంది. దక్షిణ డకోటాలోని బ్లాక్ హిల్స్ లో ఉన్న మౌంట్ రష్మోర్ ఒక జాతీయ స్మారక చిహ్నం. ఇక్కడి భారీ గ్రానైట్ పర్వతంపై అమెరికా జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన 4 మాజీ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్ట్, అబ్రహం లింకన్ల 60 అడుగుల ముఖశిల్పాలు చెక్కారు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ దిగ్గజాల సరసన తన ముఖశిల్పం కూడా ఉండాలనేది ట్రంప్ ప్రగాఢమైన కోరిక. ట్రంప్ కోరిక ఎంత బలంగా ఉందంటే మౌంట్ రష్మోర్ కొండపై తన ముఖం ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోను క్రియేట్ చేసి చూసుకుని తెగ సంబరపడిపోతున్నాడు. దీన్ని ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో మురిపెంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు దీనిపై అమెరికాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ సభ్యురాలు అన్నా పౌలినా లూనా ట్రంప్ ముఖశిల్పాన్ని మౌంట్ రష్మోర్పై చేర్చాలన్న ప్రతిపాదన చేశారు. కానీ అధికారులు, నిపుణులు ఈ ఆశలకు బ్రేకులేశారు. ఆ పర్వతంపై 5వ ఫేజ్ స్కల్ప్చర్ చెక్కడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. మౌంట్ రష్మోర్ నిర్వహణ చూసే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఆ పర్వతంపై కొత్తగా శిల్పాన్ని చెక్కేందుకు సురక్షితమైన, స్థిరమైన ప్రదేశమే లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న శిల్పాల కారణంగా పర్వతంపై మరిన్ని చెక్కడాలు ప్రమాదకరమనేది వాళ్ల వాదన. కాని ట్రంప్ ఊరుకోడు కదా, ఏదో రకంగా ఏదో మూలన తన ముఖశిల్పాన్ని చెక్కిస్తే బాగుంటుందని తెగ ఉబలాట పడుతున్నాడు. గతంలో జాన్ ఎఫ్ కెన్నడీ, రొనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా లాంటి అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారి ముఖాలను మౌంట్ రష్మోర్పై చేర్చాలన్న ప్రతిపాదనలు వచ్చినా అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా సాంకేతిక కారణాల వల్ల ఆయన కోరిక నెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 5వ ముఖాన్ని ఎలా సెట్ చేయాలన్న ఆలోచనలో ట్రంప్ బుర్రబద్దలు కొట్టుకుంటున్నాడు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.